వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. మార్నింగ్ వాక్ లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించిన నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బీజేపీ చిల్లర రాజకీయాలకు, చిల్లర చేష్టలకి భయపడేవారు లేరన్న ప్రభుత్వ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. కట్టంగూరు పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ అబూజారావు. పాత్రికేయులకి శిక్షణ ద్వారా మెలకువలు, సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్న తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. అధికార ప్రతినిధులు ఆరంభ టౌన్షిప్ లో గ్రూప్ రాజకీయాలు చేస్తూ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన అసోసియేషన్ అధ్యక్షురాలు కాంచన కృష్ణ. నల్గొండ జిల్లా 31 టీఎన్సీసీ బెటాలియన్ నుండి ఎన్నికైన ఎన్సీసీ విద్యార్థి కె కళ్యాణ్ కి అభినందనలు. తొట్ల మన్సూరు ఆశయ సాధన కోసం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మ దహనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ మహిళా నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మార్నింగ్ వాక్ లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచనలు చేశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకి, అధికారులకు సూచనలు చేశారు. తగిన ఏర్పాట్లు చేయాలని వారిని కోరడం జరిగిందని, వార్డుల్లో పనులు చకచకా జరుగుతుంటే కాలనీవాసులు, ప్రజలు అధికారులకు సహకారాన్ని అందించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని, ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ చిల్లర రాజకీయాలకు, చిల్లర చేష్టలకు భయపడేవారు ఈ తెలంగాణలో ఎవరూ లేరని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరుపట్నం కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్డి మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ మీ బీజేపీ చిల్లర రాజకీయాలకు, చిల్లర చేష్టలకు భయపడేవారు ఈ తెలంగాణలో ఎవరూ లేరని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, కేసీఆర్ని కానీ కవితని కానీ విమర్శించే స్థాయి మీ నరేంద్ర మోడీకి కానీ సంజయ్కి కానీ బీజేపీ నాయకులకు లేదని, దేశాన్ని పట్టి పీడిస్తున్న మీ బీజేపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని, ఉద్యమ బాట పట్టిన కవిత గురించి తెలుసుకోవాలని, మీరు ఒక పార్లమెంటు మెంబర్గా కాదు, ఒక వార్డు మెంబర్గా కూడా మీరు పనికిరారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి, కౌన్సిలర్ మోర్తాల సునీత రమణారెడ్డి, మహిళా పట్టణ అధ్యక్షురాలు సీసా మహేశ్వరి, మహిళా నాయకులు మోరిగాడి ఇందిర తదితరులు పాల్గొన్నారు. తెస్తా, నేను గెలవగానే 2 రోజుల్లో తెస్తా, లేకపోతే రాజీనామా పెడతా అన్నాడు. దాని సంగతి ఏంటో చెప్పండి బండి సంజయ్ గారు. దాని విషయం ఏమైనా మాట్లాడతారా? మీరా మహిళల గురించి గౌరవం, మీరా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి గురించి మీరా మాట్లాడేది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో షీటింగ్స్ చూసే కదా, నీ కేంద్ర ప్రభుత్వం సేమ్ షీటింగ్స్ తెలంగాణలో ఎట్లున్నాయో గట్టే భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు మీ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ఇవాళ మేం కాదా మహిళలకు భద్రత కల్పించేది? ఇవాళ మేం కాదా ఇక్కడున్న మహిళలు కూడా సమానంగా అందరితో చదువుకోవాలని చెప్పి అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయించింది? ఈరోజు ఘోరం అంటే ఏది పడుతుంది మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి మీద ఆరోపణలు చేయాలి, సహజం. అది ఆరోపణలు చేసుకోవడము, ప్రత్యారోపణలు చేసుకోవడం ఇవన్నీ సహజమే. కానీ నోరు తెరిస్తే అబద్ధమే, నోరు తెరిస్తే అబద్ధం. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థని అపవిత్రం చేసే పని బండి సంజయ్ కంకరం కట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు విషపూరిత మాటలే తప్ప ఒక మంచి మాట ఒక్క నాడంటే ఒక్క నాడు ఆయన నోటి నుంచి వచ్చిన దాఖలాలు.
శనివారం కట్టంగూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు గురించి ఎస్ఐని అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. శనివారం కట్టంగూరు పోలీస్ స్టేషన్ని జిల్లా ఎస్పీ అపూర్వరావు సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు గురించి ఎస్ఐని అడిగి తెలుసుకుని రికార్డులని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, క్రైమ్ రేట్ని మరింత తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. హైవే వెంట ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లని గుర్తించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ప్రమాదాల నివారణ కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల, ఓవర్ స్పీడ్, పరిమితికి మించి ప్రయాణించే వాహనాల పైన స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి గట్టి పెట్రోలింగ్ నిర్వహించాలని, గ్రామాల్లో ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకి, వ్యాపార సముదాయాల నిర్వాహకులకి అవగాహన పెంచాలని, ఆన్లైన్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట నల్గొండ డీఎస్పీ నరసింహారెడ్డి, శాలి గౌరవరావు, సిఐ రాఘవారావు, ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో గల ఆడిటోరియంలో మీడియా అకాడమీ వారి ద్వారా 2 రోజుల పాటు నిర్వహించిన పాత్రికేయుల శిక్షణ తరగతులకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో గల ఆడిటోరియంలో మీడియా అకాడమీ వారి ద్వారా 2 రోజుల పాటు నిర్వహించనున్న పాత్రికేయుల శిక్షణ తరగతులకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా వస్తున్న సందర్భంగా పాత్రికేయుల ఆలోచన చేయాల్సిందని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర చాలా ముఖ్యమైనదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు వారి తోడ్పాటు ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం మొదటి రోజులలో జయశంకర్ సార్ చేసిన సేవలు, ఉద్యమ సమావేశాల రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన ముఖ్యమైన వ్యాఖ్యాన్ని వాళ్ళది ఛానల్ ఉద్యమం, మనది ఛానల్ ఉద్యమం అని తెలిపారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీలు సంజీవ్ నాయక్, జీడి విక్షం, TUWJ 143 జిల్లా అధ్యక్షులు వజ్జవీరయ్య, TUWJF జిల్లా అధ్యక్షులు ఐతగాని రాంబాబు గౌడ్, జానయ్య, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, జర్నలిస్టు నాయకులు కందుకూరు యాదగిరి, గుండా శ్రీనివాస్ గుప్తా, భూపతి రాములు, చల్లా చంద్రశేఖర్, సిరికొండ సైదుల్, బొజ్జ ఎడ్వర్డ్, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. రెడ్డి, సుధాకర్ రెడ్డి గారు రేపు క్లాసులు తీసుకుంటారు. ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీకు సర్వీస్ పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, లేదంటే పత్రికా రంగం మీద పెరుగుతున్నటువంటి అభిమానం కావచ్చు, మరి ఎక్కడ చూసినా మరి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, చిన్న చిన్న మీడియా కావచ్చు, మంచి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి అల్లవ నారాయణ అన్నకు హృదయపూర్వక. ఎందుకంటే ఇక నేను వాస్తవానికి వచ్చే పరిస్థితి లేకుండే ఈయన లెటర్ మీద నాకు మెసేజ్ వచ్చింది. అల్లవ నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అమ్మాయిగా చచ్చిపోయినారా ఇక అల్లవన చెప్పిన చచ్చుకుంటా ఆయన ఫోన్ చేస్తే లేపుతాను పొద్దుగా నుంచి అక్కడ పోయి వజ్జగిరి చేస్తే లేపుతాను ఇక ఎగ్గొడదానికి అనుకోండి. ఇక లాస్ట్కు అల్లవన్న మెసేజ్ వస్తే ఇక బాగాలేదు, పెద్ద మనిషి రెస్పెక్ట్ చేయాలని చెప్పి వచ్చినాం. మంచి మీటింగు. నేను చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఉడత భక్తిగా ఒక 25,116 నేను కూడా సాయం చేస్తాను నా తరపున. మీరు చేసుకున్నటువంటి దానికి సంబంధించి చిన్నది, పేదోనే కదా నేను, కాబట్టి కొంచెం ఒక పూట భోజనం కన్నా మనకు వస్తాయి. ఒక 25,116 నా తరపున సాయం చేస్తాను ప్రకటిస్తూ మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. ఆరంభ
టౌన్షిప్ లో గ్రూప్ రాజకీయాలతో యజమానులను ఇబ్బందులకు గురి చేస్తూ షేర్లింగంపల్లి డివిజన్ అవినీతికి భూ కబ్జాలకు పేరుగాంచిందిగా అసోసియేషన్ అధ్యక్షురాలు కాంచన కృష్ణ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షురాలు కాంచన కృష్ణ మాట్లాడుతూ ఆరంభ టౌన్షిప్లో గ్రూప్ రాజకీయాలు ఏంటి, యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. షేర్లింగంపల్లి డివిజన్ అవినీతికి భూ కబ్జాలకి పేరుగాంచింది. ఆరంభ టౌన్షిప్లో గత కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీకి చెందిన కొంతమంది లీడర్లుగా చెలామణి అయ్యి ఆరంభ టౌన్షిప్లో నివసిస్తున్న యజమానులను బూత్ మాటలతో తిట్టి పోలీస్ స్టేషన్లో పనికి వాళ్ళ కేసులు నమోదు చేయించడం, ఇంటి యజమానులను భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతుందని దుయ్యబట్టారు. ఆరంభ టౌన్షిప్లో లిఫ్టులు పనిచేయక 3 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని, అందులో నివసించే తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. టౌన్షిప్లో మెయింటెనెన్స్ డబ్బుల్ని వసూలు చేసే అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అవినీతి పనుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి ప్రజలతో గ్రూపు రాజకీయాలు ఏర్పాటు చేసి గొడవలకు దారితీస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తమ మొండి వైఖరి మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మువ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోసం ఇక్కడ మిల్క్ షాప్ కానీ లేకపోతే ఇక్కడ మార్కెట్ కానీ పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఇది ప్రజల యొక్క సౌకర్యం కోసం, ఏం చేసినా ప్రజల సౌకర్యం కోసం మనం చేస్తాం. అయితే ఏమైంది, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అది 50,000 పాడారు, వీళ్ళు కూడా పాడారు. కానీ 50,000 పాడిన తర్వాత వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయటం లేదు. కలెక్ట్ చేయకపోతే క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దాన్ని క్వశ్చన్ చేశారని చెప్పి దాని మీద కక్ష కట్టారు. కానీ కక్ష కట్టిన తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ 15,000 నుంచి 20,000 కట్టిస్తామని చెప్పి అన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇక్కడ వాళ్ళ యొక్క అజమాయిషీతో కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ అవుతున్నాయండి. ఇప్పుడు వాళ్ళకి తప్పేం కాదు, ఎవరైనా సరే ఏమైనా సరే లూట్ చేయడం అనేది వాళ్ళ రూల్. అది అంటే వాళ్ళ రూల్ అనేది నిజం, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ పాపం రూల్ ప్రకారం మొత్తం 5,000 తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు కట్టడం చూడకుండా 5,000 కడుతూ వచ్చింది. అట్ ది సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఏమీ చెప్పడానికి ఏం లేదు, దానికి అగ్నిస్ట్ చెప్పడానికి ఏం లేదు సార్. వెయిట్ చేసిన తర్వాత కొన్ని రోజులు సార్ చెప్పినట్టు ఇక్కడ రాచరికం నడుస్తుంది. రాజరికమే, దుర్మార్గం. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇక్కడ తన మీద ఉసి కలపడం కానీ లేకపోతే వాళ్ళు ఇండైరెక్ట్గా ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఆవిడ ఒక ఎస్సీ మోర్చా రాష్ట్ర మహిళా కమిటీలో ఉంది. తర్వాత ఇక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా అసోసియేషన్లో వాళ్ళు అనాథరైజ్డ్గా అమౌంట్స్ కలెక్ట్ చేయడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఆవిడ మాట్లాడుతుంది. కాబట్టి ఏ విధంగానే ఇక్కడ నుంచి పంపించేయాలి, ఇక్కడ క్వశ్చన్ చేసుకోవడం ఉండొద్దు. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడి నుంచి కింది వరకు కూడా ఎవరు క్వశ్చన్ చేయరు. ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. అట్లాగే అధికారులందరూ కూడా వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారు. ఇటు పోలీస్ వ్యవస్థ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎవరు చూసినా కూడా అధికార పార్టీ ఏది చెప్తే అదే. అంటే మీరు చెప్పేది ఇది ఏకపక్ష రాజ్యాంగం నడుస్తుంది? 100% రాచరికమే నడుస్తుంది. ఇక్కడ కుటుంబ పాలన నడుస్తుంది, రాచరికం నడుస్తూ ఉంది. తర్వాత ముఖ్యంగా అసలు ఈ సైట్ అనేది దేనికి అలాట్ చేసినారు, ఇది కమర్షియల్ యాక్టివిటీ కోసమా, లేకపోతే పార్కు కోసమా, లేకపోతే కామన్ అమ్యూనిటీస్ కోసం అనేది ఫస్ట్ బైలాస్లో ఏముందనేది చూడాలి. తర్వాత ఒకసారి ఆమెకి టెండర్లో ఒక అసోసియేషన్ టెండర్లో ఆక్షన్లో పాడుకొని అలాట్ చేసిన తర్వాత మరి ఇక్కడ రెండు షాపులు ఉన్నాయి. 2 షాపులు ఉన్నప్పుడు ఒక షాపు పడగొట్టాల్సిన అవసరం లేదు. పడితే లేదు, వాళ్ళ బైలాస్ ప్రకారము టైం అయిపోయింది తీసేయాలంటే ఇద్దరిని తీసేయాలి. లేదంటే అసలు కమర్షియల్ యాక్టివిటీ చేయకూడదు అన్నప్పుడు ఇక్కడ ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ ఉండకూడదు. కాలేజీలో 2010 నుంచి ఉంటున్నాను. 2012 నుంచి నేను పాలబూత్ నడిపించాను. ఈ 2021లో మళ్ళీ నాకు లోపల ఒక టెండర్ కాల్ఫర్ చేస్తే నేను వచ్చి టెండర్లో పాడి, నేను అందరికంటే ఎక్కువ పాడి టెండర్ తీసుకొని నాకు నిర్మించుకోవడానికి వాళ్ళు అన్నీ ఇస్తే, వాళ్ళు కరెంటు వాళ్ళకు అన్నిటికీ లెటర్లు ఇస్తే దాని మీద పట్టుకొని నేను దాన్ని కట్టుకున్నాను. కోవిడ్ టైంలో నాకు ఎవరు దొరకదు, నేను అడ్డం ఎట్లా కట్టుకొని స్టార్ట్ చేసేసినాక నాది నడుస్తుండగానే వాళ్ళు ఇప్పుడు సడన్గా అంటే నా షాపుని ఇచ్చేసేసి అది అసోసియేషన్ మెంబర్ షాప్ కాబట్టి అది నడవాలా, దాని మొత్తానికి పోతే ఆ షాప్ ఇదైతే కుట్రో మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు ఏం చేశారంటే నాన్న ఒక ఫస్ట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ రాకుండా వచ్చి కరెంట్ కట్ చేసిపోయారు. నేను పోయి వాళ్ళని అడిగి నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ నాకు కరెంట్ ఇచ్చేసినాక ఇక్కడ కూడా చెల్తలేదని మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చి నా దాటి పడగొట్టడానికి చేసి తప్పుడు సమాచారం నేను కబ్జా చేసుకున్నాను.
అయితే నేను కబ్జా కాదు, నేను టెండర్లు వచ్చినా అని చెప్పి ఆయన కమిషనర్ వాళ్ళకి పేపర్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా మాకు ప్రెషర్ ఉంది, మేము ఏం చేయలేము అని చెప్పి వచ్చేసి నా షాప్ను వచ్చేసి కుప్ప కూర్చి మొత్తం ఎక్కడిదక్కడ చేసి వెళ్ళిపోయారు. నాకు నేను బ్రతికేదే దాని మీద, నాకు తిండి దాని మీదనే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఉమ్మడి నల్గొండ జిల్లా 31 టీఎన్సీసీ బెటాలియన్ నుండి ఎన్నికై విజయవంతంగా గణతంత్ర పెరేడ్లో పాల్గొన్న ఏకైక క్యాడెట్ కె కళ్యాణ్కు శనివారం ఎన్సీసీ గ్రూప్ సికింద్రాబాద్ నుండి వచ్చిన మెడల్ను 31 టీఎన్సీసీ నల్గొండ బెటాలియన్ కమాండెంట్ ఆఫీసర్ కల్నల్ లక్ష్మారెడ్డి నుండి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్ ఎన్సీసీ క్యాడెట్ కె కళ్యాణ్ను అభినందించారు. ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఉమ్మడి నల్గొండ జిల్లా 31 టీఎన్సీసీ బెటాలియన్ నుండి ఎన్నికై విజయవంతంగా గణతంత్ర పెరేడ్లో పాల్గొన్న ఏకైక క్యాడెట్ కె కళ్యాణ్కి శనివారం ఎన్సీసీ గ్రూప్ సికింద్రాబాద్ నుండి వచ్చిన మెడల్ని 31 టీఎన్సీసీ నల్గొండ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ లక్ష్మారెడ్డి నుండి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్ ఎన్సీసీ క్యాడెట్ కె లక్ష్మణ్ని అభినందించారు. ప్రస్తుతం కళ్యాణ్ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బీకాం సీఏ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, వెంకటేశం, దుర్గా ప్రసాద్, డాక్టర్ సీతారాం రాథోడ్, డాక్టర్ సుబ్బారావు, కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శనివారం తొట్ల మన్సూర్ 24వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడారు. శనివారం తొట్ల మన్సూరు 24వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ భూమి భుక్తి వెట్టి చాకరీ నుండి విముక్తి కోసం జరిగిన మహత్తర సాయుధ తెలంగాణ పోరాటం, దళ కమాండర్గా పనిచేసి రాజాకారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాడని పేర్కొన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాల పాటు గుల్బర్గాలో జైలు జీవితాన్ని సైతం అనుభవించారని తెలిపారు. అనేక మంది పేదలకి ప్రభుత్వం పోరంబోకు బంజారాయి భూములని పంచిన దాంట్లో మల్సూర్ పాత్ర మరవలేదన్నారు. ప్రజల సంపాదనని దోచుకుని గుర్రాల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్న వారిని అడ్డగొని ప్రజలకు పంచడానికి అన్నారు. ఎర్రబాడు ప్రాంతాలలో దొరలు, జమీందారులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేసి అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. నూతనకల్ జెడ్పీటీసీగా సిపిఎం పార్టీ నుండి గెలుపొందిన చిల్పకుంట్ల కేంద్రంగా చేసుకుని అనేక ప్రజా సమస్యల్ని పరిష్కారం చేశాడన్నారు. సిపిఎం పార్టీపై ఎన్ని నిర్బంధాలను పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని పార్టీని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడన్నారు. గీతా కార్మిక సంఘం తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి గీతా కార్మికుల సమస్యల కోసం పనిచేసి పరిష్కారం చేశాడన్నారు. అనేక కూలీ వ్యవసాయ కార్యదర్శి భూమి పోరాటాలు నడిపి కూలీ రేట్లు పెంచాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమాది వెంకటేశ్వర్లు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, వేల్పుల వెంకన్న, జె నరసింహారావు, వీరబోయిన రవి, సిపిఎం చివ్వెంల మండల కన్వీనర్ బచ్చలకు రామ్కుమార్, బచ్చలకు రామ్ చరణ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు శీలం సీను, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దేవరకొండ యాదగిరి, రిటైర్డ్ తహసీల్దార్ పెరుమల్ల రాజారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు మెయిన్ రోడ్ పైన ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు మెయిన్ రోడ్డు పైన ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ సభ్యులు తాటికొండ రాజయ్య జనగాం జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకిపురం సర్పంచ్ కూసరపల్లి నవ్యాని తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధించడాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మెల్యే రాజయ్యని పదవి నుండి బర్తరఫ్ చేయాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహిళా అధ్యక్షురాలు పుస్తకాల కవిత, సుభాష్ని, సంగీత, రమాదేవి, జిలాని, భాగ్యలక్ష్మి, రోజీ, స్వరూప, రాణి, విజయ, ఉమా తదితరులు పాల్గొన్నారు. మెల్లగా మెల్లగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా నాయకులు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా నాయకులు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే బండి సంజయ్ స్పందించి మహిళలకి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, రేణుక, సునంద, స్వరూప, చంద్రకళ, మనీషా, షేర్లింగంపల్లి నియోజకవర్గం దళిత యూత్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, మనీషాలతో పాటు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మార్నింగ్ వాక్లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించిన నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బీజేపీ చిల్లర రాజకీయాలకు, చిల్లర చేష్టలకి భయపడేవారు లేరన్న ప్రభుత్వ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. కట్టంగూరు పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ అబూజారావు.
ఎమ్మెల్యేలకి శిక్షణ ద్వారా మెలకువలు సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్న తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. అధికార ప్రతినిధులు ఆరంభ టౌన్షిప్ లో గ్రూప్ రాజకీయాలు చేస్తూ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించిన అసోసియేషన్ అధ్యక్షురాలు కాంచన కృష్ణ. నల్గొండ జిల్లా 31 టీఎన్సీసీ బెటాలియన్ నుండి ఎన్నికైన ఎన్సీసీ విద్యార్థి కె కళ్యాణ్కి అభినందనలు. తొట్ల మన్సూరు ఆశయ సాధన కోసం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మ దహనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ మహిళా నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.